హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా, కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిడికస్ హోమియోపతి. ఈ రోజు మనం సైన్స్ అండ్ సింప్టమ్స్ తెలుసుకుందాం. అంటే మిస్క్యారేజ్ అయిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అనేది తెలుసుకుందాం. మొట్టమొదటిది వెజనల్ బ్లీడింగ్. వెజనల్ బ్లీడింగ్ అంటే ప్రెగ్నెంట్ అయిన తర్వాత స్పాటింగ్ కానీ హెవీ బ్లీడింగ్ కానీ అయితే అది కన్సిడరేషన్ లోకి ఖచ్చితంగా తీసుకోవాలి. దాంతో పాటు క్రాంపింగ్ లోవర్ అబ్డామినల్ పెయిన్, అంటే కిందకి ఇట్లా ట్విస్ట్ చేస్తున్నట్టు, పట్టుకుని లాగుతున్నట్లు నొప్పి ఉన్నా, ఎస్పెషల్లీ బ్యాక్ పెయిన్ తో పాటు అసోసియేట్ అయి ఉన్న కంపల్సరీ చాలా మందికి 80% మెంబర్స్ కి లో హైపోగాస్ట్రిక్ రీజన్ అంటే పొట్ట కింద పొత్తి కడుపు దగ్గర పెయిన్ తో పాటు బ్యాక్ పెయిన్ కూడా ఎక్కువగా వస్తుంటుంది. ఇలా బ్యాక్ పెయిన్, పొత్తి కడుపులో నొప్పి వచ్చి బ్లీడింగ్ కానీ స్పాటింగ్ కానీ అవుతుందంటే వెంటనే మీరు డాక్టర్ ని సంప్రదించాల్సి ఉంటుంది. దాంతో పాటు డిజపియరెన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అంటే ఏంటి? ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ డిజపియర్ అవ్వడం అంటే మనకి స్టార్టింగ్ స్టేజెస్ ఫస్ట్ ట్రైమిస్టర్స్ కింద డివైడ్ చేసుకుంటే, ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 నెలల్లో విపరీతమైన వికారము, వాంతులు, బ్రెస్ట్ టెండర్నెస్ అంటే బ్రెస్ట్ అంతా కొంచెం పచ్చిగా ఉన్నట్టు అనిపించడము, దాని తర్వాత నీరసంగా ఉండడము, కళ్ళు తిరగడము, ఇలాంటి కండిషన్స్ అన్ని కనిపిస్తాయి. మెయిన్ గా కనిపించేది ఏంటంటే నాజియా, వామిటింగ్ అంటే వికారము, వాంతులు. ఇవన్నీ కూడా మనకి ఈ బేబీ ఎక్స్పెల్ అయిపోయిన తర్వాత సిమ్టమ్స్ అనేవి తగ్గిపోతాయి. ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఏవి మనకి కనిపించవు. దాన్ని డిజపియరెన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అని అంటారు. బ్యాక్ ఏక్ ఆల్రెడీ చెప్పాను కదండి, ఎవరికైతే మనకి పొత్తి కడుపులో నొప్పి వచ్చి దాంతో పాటు బ్యాక్ ఏక్ వస్తుందో అండ్ బ్లీడింగ్ వస్తుందో ఖచ్చితంగా వీళ్ళు వెంటనే డాక్టర్ కన్సల్టేషన్ అనేది తీసుకోవాలి గైనకాలజిస్ట్ దగ్గర. దాంతో పాటు డిజినెస్ అండ్ ఫెయింటింగ్ చెప్పాను కదా, ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 నెలల్లో వాంతులు, వికారం ఎక్కువగా ఉండడం వల్ల చాలా మంది సరిగ్గా తినలేరు. దాంతో పాటు కళ్ళు తిరగడము, ఊరికే నీరసంగా ఉండడం, కూర్చుని లెగుస్తుంటే కళ్ళు తిరగడం లాంటి కండిషన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ కండిషన్ కొన్ని సార్లు అబార్షన్ అయినప్పుడు, బ్లీడింగ్ ఎక్కువ అయినప్పుడు ఈ కండిషన్ అంటే ఏంటి? వాంతులు, వికారాలు కాదండి, అవి తగ్గిపోతాయి. బట్ నీరసంగా ఉండడము, కళ్ళు తిరగడం అనేది ఎక్కువైపోతుంది. ఆ సిమ్టమ్ అనేది ప్రిడామినెంట్ గా కనిపిస్తుంది. ఇలాంటి సిమ్టమ్స్ కూడా మీరు నోట్ చేసుకోండి. ఇంకా కొన్ని కేసెస్ లో ఎలా ఉంటుంది అంటే 80% మెంబర్స్ లో సిమ్టమ్స్ కనిపిస్తాయి. అంటే ఏంటి? పెయిన్ ఉండడము, నడుము నొప్పి రావడము, వాంతులు, వికారాలు తగ్గిపోయి కళ్ళు తిరగడము, బ్లీడింగ్ అవ్వడము, స్పాటింగ్ అవ్వడము, ఇలాంటివి కనిపిస్తాయి. కొంతమందిలో ఫీటస్ ఎక్స్పెల్ అయిపోయినా అంటే బేబీ చనిపోయి ఎక్స్పెల్ అయిపోయినా చాలా మందికి తెలీదు. పెద్ద సిమ్టమ్స్ ఏమీ కనిపించవు, కొంచెం బ్లీడింగ్ లాగానే కనిపిస్తుంది. చిన్న స్పాటింగ్ ఏమో అనుకుని వదిలేస్తారు చాలా మంది, కొంతమంది పట్టించుకోరు. సో కొంతమందిలో సిమ్టమ్సే కనిపించవు అనమాట. ఇవన్నీ కూడా మనం ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటి నుంచి ఖచ్చితంగా రెగ్యులర్ గైనకాలజీ చెకప్స్ అనేవి చేయించుకోవడం కంపల్సరీ అండి. కొంచెం బ్లీడింగ్ అయినా కూడా దాన్ని మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే కొంతమందికి బ్లీడింగ్ లో వెళ్ళిపోతుంది, ఫీటస్ చిన్నగా ఉన్నప్పుడు బ్లీడింగ్ లో వెళ్ళిపోతుంది, అది స్పాటింగే కదా అని వదిలేస్తారు. నెక్స్ట్ మీరు అల్ట్రాసౌండ్ వెళ్తారు కదండి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు, ఈ అల్ట్రాసౌండ్ వెళ్ళినప్పుడు బేబీ కనిపించదు పొట్ట లోపల. ఏమైంది అని అంటే ఎక్స్పెల్ అయిపోయింది కూడా చాలా మందికి తెలియదు. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. చిన్న స్పాటింగ్ అయినా కూడా మీరు గైనకాలజిస్ట్ ని ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వాలి. PCOS కి ఫిడికస్ హోమియోపతి అనేది బెస్ట్ ఆప్షన్. ఇక్కడ మనకి 2 రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్, 2 ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ అండి. ఆఫ్లైన్ అంటే మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు దూరంగా ఉన్నారు అని అంటే చాలా మంది ఆన్లైన్ కన్సల్టేషన్ అనేది తీసుకుంటున్నారు. దాంట్లో ఆడియో కన్సల్టేషన్ ద్వారా కానీ, వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. వన్స్ కన్సల్టేషన్ అయిపోయింది, ఇన్వెస్టిగేషన్స్ వెరిఫై అయిపోయి, కేస్ టేకింగ్ అయిపోయింది అన్న తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లయింట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది. ఇండియాలో ఉంటే 3 to 4 బిజినెస్ డేస్, USA లో ఉంటే 3 to 5 బిజినెస్ డేస్, అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడున్నా 4 to 8 బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుందండి మా మెడిసిన్ మీ డోర్ స్టెప్ కి రీచ్ అవ్వడానికి. మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ కానీ, వాట్సాప్ కానీ, మెసేజ్ కానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే www.fidicus.com ని ఒక్కసారి చెక్ చేయండి. మీరు కనుక PCOS, PCOD, డిస్మెనోరియా, బల్కీ యూట్రస్, ఎడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్, హెమరేజిక్ సిస్ ఆర్ ఓవేరియన్ సిస్ తో కనుక బాధపడుతున్నట్లయితే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ అండి. ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి? బికాస్ ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్. ఇక్కడ మనం 3 ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం. ఒకటి, మన దగ్గరకు వచ్చిన కేసెస్ లో మంచి హై సక్సెస్ రేట్ ఉందండి. అది PCOS కానివ్వండి, PCOD కానివ్వండి, లేదు అని అంటే మనకి బల్కీ యూట్రస్ కానివ్వండి, ఫైబ్రాయిడ్స్ కానివ్వండి, హెవీ బ్లీడింగ్, మెనరేజియా, మెట్రేజియా, ఈ అన్ని సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళలో మంచి సక్సెస్ రేట్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం.
సెకండ్ థింగ్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్, అంటే ఎక్కడ గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ అనేది మీతో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ థర్డ్ థింగ్ ఇస్ పర్సనల్ కేర్. హియర్ అట్ ఫిడికస్ టాప్ నాచ్ ఉంటుందండి. మీకు ఎలాంటి అపోహలు ఉన్నా లేదంటే డౌట్స్ ఉన్నా దాన్ని క్లియర్ చేయడం జరుగుతుంది. సో మీరు కనుక హెల్త్ ని చూస్ చేసుకోవాలి, క్యూర్ ని చూస్ చేసుకోవాలి, బెటర్ లైఫ్ ని చూస్ చేసుకోవాలి అని అనుకుంటే చూస్ ఫిడికస్ హోమియోపతి. Fiticus Homeopathy.